అమ్మయ్యా నెలసరి ఆగిపోయి ఇన్నాళ్ళు తొక్కపెట్టి చంపే ఇంక నా జీవితం అంతా హ్యాపీయే. ఎన్ని పూజలు కావాలంటే అన్ని పూజలు చేసుకోవచ్చు, ఎక్కడికంటే అక్కడికి తిరగొచ్చు. అనుభవించు రాజా, అనుభవించు రాజా. జనరల్ గా అందరూ నెలసరి ఆగిపోయిన తర్వాత లైఫ్ అంతా చాలా బాగుంటుంది, ఎటువంటి అడ్డంకులు ఉండో మనకి నచ్చినట్టు ఉండొచ్చు అనుకుంటారు. కానీ నెలసరి ఆగిపోయిన తర్వాతే అసలైన స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. నెలసరి అయినంత వరకు మన బాడీలో సరిపడా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఉంటాయి. వన్స్ మనకి నెలసరి ఆగిపోయాయో ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోతాయి. దీనివల్ల చాలా ఎఫెక్ట్స్ వస్తాయి బాడీలోని మనకు తెలియకుండా. ఫస్ట్ వన్ కామన్ గా వచ్చేది వాసోమోటర్ సింటమ్స్, అంటే బాడీ అంతా వేడిగా అయిపోయినట్టు హాట్ ఫ్లషెస్ అంటారు, అవి వస్తాయి. సెకండ్ కార్డియోవాస్కులర్, మనకి హార్ట్ డిసీజెస్ రాకుండా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మనం ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల మనం వీఆర్ ప్రోన్ టు మోర్ కార్డియాక్ డిసీజెస్. థర్డ్ థింగ్, వెజైనా అంతా కూడా డ్రై అయిపోతుంది. యూట్రస్ అండ్ ఓవరీస్ సైజ్ కూడా చాలా స్మాల్ అయిపోతుంది. వెజైనా డ్రై అయిపోవడం వల్ల సెక్షువల్ యాక్టివిటీ అనేది చాలా పెయిన్ఫుల్ గా మారుతుంది. అండ్ ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన బోన్స్ లో కూడా కాల్షియం అంతా పోతుంది, అంటే ఆస్టియోపోరోసిస్ వస్తుంది, బోన్స్ వీక్ అయిపోతాయి, ఫ్రాక్చర్స్ అయ్యే రిస్క్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెనోపాజ్ తర్వాత లైఫ్ ఇంకా చాలా చాలా కేర్ తీసుకోవాల్సిన టైం అండ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. అమ్మయ్య పీరియడ్స్ ఆగిపోయి నాకు ఒక పని అయిపోయింది అని అనుకోవడానికి లేదు. సో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ చేసే పనులన్నీ కూడా మీరు బయట సప్లిమెంట్స్ ద్వారా, ఫిజికల్ యాక్టివిటీ ద్వారా అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.